నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి కీర్తిశేషులు శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన ఆచరణలో అభ్యుదయం ధారావాహికం నుండి రెండవ భాగం వినేద్దామండి. అనగనగా ఒక అమ్మాయి మెల్లిగా మొదలుపెట్టిన కళ్యాణి చెప్పటం ఆపి ఒక్కసారి అతని కళ్ళలోకి చూసింది. నువ్వు చెప్పబోయేది నాకు తెలుసులేవోయ్. నాకు ఈ కులాలతో నిమిత్తం లేదు. నా నిర్ణయం వింటే నీ భయం ఇవన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు ధీమాగా చిరునవ్వుతో మెరిసిపోతున్నాయి అతని కళ్ళు. ఆ మెరుపు చూడటానికి ధైర్యం చాలన్నట్లు చటుక్కున తలవాలు చేసుకుంది. ఆ తర్వాత ఒక్కొక్క అక్షరమే కూడబలుక్కుంటున్నట్లు, దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడ తీసుకుంటున్నట్లు అతి నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి పుట్టింది భోగం వాళ్ళింట్లో. అప్రతిభుడైపోయాడు మురళి. ఈ ఒక్క మాట ఒక్కసారిగా సర్వ ప్రకృతిని స్తంభింపచేసి తనను శిలగా మార్చివేసినట్లయింది. అసలు చలనమే లేదనుకున్న అతని అణువణువులో కళ్యాణి వేశ్య కూతురు కళ్యాణి అనే రెండు మాటలే లెక్కలేనన్ని సార్లు ప్రతిధ్వనిస్తూ భయంకరంగా వినిపిస్తూ ఉంటే కోపంతో, ఓ విధమైన భయంతో అతని సర్వాంగాలు కంపించినట్లయింది. ఒక్క క్షణం సేపు కొట్టుకోవటమే మానేసింది అనుకున్న అతని గుండె మితిమీరిన భయోద్వేగాలతో దడదడలాడిపోవటం మొదలుపెట్టింది. తనలోని సంస్కారానికి కళ్యాణి మురిసిపోవాలని, ఇన్నాళ్ళు తను చేసిన స్నేహం ఒట్టి కాలక్షేపానికి మాత్రమే కాకుండా దానిని శాశ్వతమైన బంధంగా మార్చుకోవటానికి తానెంత సాహసమైనా చేస్తానని ఎన్నెన్నో చెప్పాలనుకున్న మురళి పెదవి విప్పి మాట్లాడడమే మర్చిపోయిన వాడిలా రెప్ప కూడా వాల్చకుండా అలా చూస్తూ కూర్చుండిపోయాడు. కానీ కళ్యాణి పరిస్థితి అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆ ఒక్క మొదటి వాక్యం చెప్పడానికే తన ఒంట్లో శక్తి అంతా ధారపోస్తూ వెలువెల్లాడిపోయింది. ఆ మాటలు తన నోటితో ఉచ్చరించలేని అసక్తతతో బిగుసుకుపోయింది. తనను చూసి తనే అసహించుకుంటున్నట్లు, జాలి పడుతున్నట్లు మొహం మీద కత్తి పెట్టుకు నెత్తురు చుక్క లేకుండా పాలిపోయింది. కానీ చివరికి ఎలాగో ఆ ఒక్క మాట చెప్పేసిన తర్వాత ఆమెలో ఎక్కడ లేని ధైర్యం, చొరవ, మొండితనము చోటు చేసుకున్నాయి. వినేవాళ్ళుంటే తన కథ అంతా అప్పటికప్పుడు చెప్పేయాలి అన్నంత ఆత్రంగా ఉంది. అయినా ఆ కథ తనంతట తానుగా మొదలు పెట్టడం కాక, ఆ తర్వాత ఏమిటి, నీ కథంతా వినాలనుంది నాకు అన్న మాటలు అతని నుండి వినాలని వెర్రి ఆశతో, కోరికతో నిరీక్షిస్తూ కూర్చుంది. కానీ క్షణాలు అతి నిశ్శబ్దంగా గడిచిపోతున్నాయి. ఆమెకు అర్థమైంది. మురళి మౌనము, గాంభీర్యం గ్రహించి కూడా కళ్యాణి చెలించలేదు. ఇందులో వింతేమీ లేదు, ఈ పరిస్థితి నేను ఊహించిందేగా అనుకుని కొద్ది క్షణాలాగి మళ్ళీ మొదలుపెట్టింది తలవాల్చుకునే. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఒకే ఒక్క కోరిక నా అణువణువులను నిండిపోయింది. అహోరాత్రాలు ఒకే ఆలోచన, ఒకే ధ్యాస నా గుండెల నిండా ఆక్రమించుకుంది. ఆడదానిగా పుట్టినందుకు ఒకరికి భార్యగా, పిల్లల తల్లిగా నిండైన సంసారంలో బ్రతుకుతూ గర్వంగా, సంతోషంగా 10 మందిలోనూ తలెత్తుకు తిరగాలనేది నా ఆశయం. నాది ఎంత పవిత్రమైన కోరిక అయినా అది నా పట్ల దురాశ అవుతుందని, ఎంతోమంది ఆడవాళ్లకు అడగకుండానే అందుబాటులోకి వచ్చే ఆ అదృష్టం నాకు గగనకుసుమం అవుతుందని నేను గ్రహించుకోకపోలేదు. అయినా ఆ కోరికను చంపుకోవడం నా వశం కాలేదు. రోజులు గడిచే కొద్దీ ఆ కాంక్ష అంతకంతకు బలవత్తరమై అదే నా ఊపిరిగా, అదే నా ప్రాణంగా అయిపోయింది. అంతేకాదు, ఏదో ఒకనాటికి నా కోరిక తప్పక నెరవేరుతుంది అనే ఆశాభావం కూడా నా అంతరంగంలో పొటమరించసాగింది. ఆ ప్రలోభాన్ని, బలహీనతను జయించటం నా శక్యం కాలేదు. అందుచేతనే మీకు ఏమాత్రం దగ్గరగా రావటానికి సాహసించాను. చెప్పటం ఆపి ఓసారి కళ్ళెత్తి మురళి మొహంలోకి చూసింది. వారి చూపులు ఒక్క క్షణం కలుసుకున్నాయి. అంతే. అప్పటిదాకా రెప్పవాల్చడం కూడా మర్చిపోయిన వాడిలా కళ్యాణిని చూస్తున్న మురళి ఆమె తలెత్తిన మరి క్షణంలోనే చటుక్కున్న చూపులు పక్కకు తిప్పేసుకున్నాడు. అతని చూపుల్లోని భావం, అది తన పట్ల ఆగ్రహము, అసహ్యము, ఉదాసీనత ముప్పేటలుగా అల్లుకుని అదో విధమైన కరుకుదనాన్ని నింపుకుంది. మనసు చివుక్కుమన్నా మౌనంగా ఉండలేక మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. నాకు తెలుసు, మీకనే ఏమిటి, ఈ పరిస్థితుల్లో ఉన్న ఏ వ్యక్తికైనా నా మీద కోపం వస్తుంది.
మొదట్లోనే నేను ఆ సంగతి చెప్పకపోవటం పొరపాటేనేమో. నిజం చెప్పాలంటే నేను ఎన్నోసార్లు నా చరిత్రంతా మీకు చెప్పాలని ఎంతగానో ఆరాటపడ్డాను. కానీ అంతలోనే నాకు అనిపించేది, అది విన్న తక్షణం మీరు నాకు దూరంగా వెళ్ళిపోతారు. జన్మలో మరి నా మొహం కూడా చూడరు. ఆ భయంతోనే మిమ్మల్ని వదులుకోలేని పేరాసతో ఎప్పటికప్పుడు ఇవాళ కాదు మరొకనాడు చెప్తాను అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. ఎంతో సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపిస్తున్న సమయంలో వినటానికే జుగుప్స కలిగించే నిజాన్ని చెప్పి మన మధ్య వాతావరణాన్ని కలుషితం చేయటం ఇష్టం లేకనే నోటి చివరిదాకా వచ్చిన మాటల్ని కూడా అంతలోనే వెనక్కి తీసుకుంటూ ఉండేదాన్ని. అంతేకాని మిమ్మల్ని మభ్యపెట్టి ఎలాగలా మీ జీవితంలో చోటు చేసుకోవాలనే దురుద్దేశం నాకేనాడూ లేదు. మన పరిచయంలో, స్నేహంలో ప్రతి క్షణాన్ని ఎంతో అపురూపంగా చూసుకునే నేను మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. మొట్టమొదటిసారిగా మీ మనసు అర్థం చేసుకోగలిగిన క్షణంలో నేనెంత పరవశించిపోయానో. నా అంతటి అదృష్టవంతురాలు మరెవ్వరూ ఉండరన్నట్లు ఎంతగా మురిసిపోయానో అది మాటల్లో చెప్పడం నాకు చేత కాదు. అయితే ఆ స్థితిలో కూడా నా స్థానాన్ని నేను మర్చిపోలేదు. ఏదో ఒకనాడు యథార్థాన్ని మీకు తెలియచేయాలని, అది విన్న తర్వాత మీ నిర్ణయం ఎలాంటిదైనా సరే సంతోషంగా దాన్ని ఆమోదించాలని నేను ఆనాడే నిర్ణయించుకున్నాను. ఇంకా ఎలాంటి వాయిదాలు వేయకుండా నా సంగతంతా మీకు చెప్పాల్సిన అవసరం, అవకాశం ఇవాళ నాకు వచ్చింది. ఎలాంటి సంకోచము లేకుండా, ఏ విషయము మరుగుపరచకుండా నా చరిత్ర అంతా మీకు చెప్తాను. ఇదంతా విన్న తర్వాత నా కోరిక న్యాయమైనది అవునో కాదో మీరే నిర్ణయించండి. కళ్యాణి గొంతులో గాద్గదికం, చూపుల్లో దైన్యం, ఆమె అంతరంగంలోని ఆవేదనను స్పష్టం చేస్తున్నాయి. అయితే మురళి మనసు ఏ విషయాన్ని గమనించగలిగే స్థితిలో లేదు. ఏమిటిది, ఎందుకు ఇలా అయింది అని ఆలోచిస్తున్న కొద్దీ అతనిలో ఆగ్రహము, ఆవేదన కూడా పెళ్ళుపుకి వస్తున్నాయి. ఏ మాట మాట్లాడటానికి, వినటానికి కూడా అతని మనసు ఇచ్చకించడం లేదు. అతని పరిస్థితి అర్థం చేసుకున్న కళ్యాణి తన ఆరాటాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అర్థిస్తున్నట్లే అంది. నన్ను క్షమించండి, మీ మనసుకు చాలా కష్టం కలిగించాను. కానీ నా కథ అంతా వింటే ఓహో ఇప్పుడు కాదు, మరోసారి ఎప్పుడైనా వింటాను. ఎలాగో ఆ 2 మాటలు అనేసి చెరచెర నడుచుకుంటూ వెళ్ళిపోయాడు మురళి. అలా వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఉంటే కళ్యాణి కళ్ళు చెమర్చి 2 అశ్రు బిందువులు చెంపల మీదకి జారిపడ్డాయి. మరొకసారి వింటారా మురళి? నాకు తెలుసు, ఆ మరోసారి అనేది మన జీవితంలో ఇంకా రాదు అనుకుంటూ విరక్తిగా నవ్వుకొని కొంగుతో చెంపలు తుడుచుకొని పార్కు దాటి ఇంటి వైపుకు బయలుదేరింది మెల్లగా. ఇల్లు చేరుకుని తాళం తీసుకొని తలుపులు తెరుచుకొని గదిలో మంచం మీద వాలిపోయింది. ఇంతసేపు నిగ్రహించుకుంటూ వచ్చిన దుఃఖం ఒక్కసారిగా పొంగి వచ్చి కన్నీళ్లు జలజల రాలి చంపలను తడిపేస్తూ ఉంటే కొంగుతో అద్దుకుంది. ఏమిటిది, ఎందుకు నాకు ఈ దుఃఖం? ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందేమోనని నేను ఎన్నోసార్లు అనుకున్నదే కదా. ఇక అలాంటి నేను ఇవాళ మురళి ప్రవర్తనకు కొత్తగా బాధపడటం ఏంటి? ఏదో జరగకూడదు జరిగినట్లుగా ఇంతగా కుమిలిపోవటం ఏమిటి? తనను తనే మందలించుకొని మనసును అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. ఇన్ని రోజులు యథార్థం అనేది ఎదురుగా నిలబడి కొరడా ఝుళిపిస్తూ కళ్యాణి ఊహలకు కళ్ళెం వేస్తున్నా ఆమె అంతరంతరాలలో ఓ చిన్న ఆశారేఖ మిణుకుమిణుకుమంటం మానలేదు. సంఘంలో మా స్థానాల మధ్య గల దూరాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఒక మహాపర్వతపు ఉన్నత శిఖరం మీద మురళి నిలబడి ఉంటే క్రింద అగాధం లాంటి లోయలో నేనున్నాను. అయినా అతను దీర్ఘమైన బాహువులు చాచి నన్ను అందుకుంటాడని, తన చెయ్యి ఆసరాతో నన్ను కూడా ఆ శిఖరం మీదకు చేర్చుకుంటాడని అనిపించేది. కళ్యాణి, నీ చరిత్ర ఏదైనా కానీ, నీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ, వాటితో నాకేమీ నిమిత్తం లేదు. నాకు కావలసింది నువ్వు. అర్హతను మించి ఆశలు పెంచుకున్నాను అనే మాట నువ్వు కంటే నేను ఊరుకోను. నా భార్యగా నీతో జీవితం పంచుకోగలిగే అర్హతలన్నీ నీకున్నాయి అంటూ అనురాగంతో అక్కును తీర్చుకుంటాడు అనుకున్న మురళి తన చరిత్ర వింటేనే పాపం చుట్టుకుంటుంది అన్నట్టుగా పరిగెత్తి పారిపోయాడు. తన చెయ్యి అందుకోవాలని చాపబోయిన చేతిని గబుక్కున వెనక్కి లాక్కుని, నీ బ్రతుకంతా ఈ అగాధంలోనే గడపాలి, నువ్వు పైకి రాలేవు, నీ కర్మ ఇంతే అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఆలోచిస్తున్న కొద్దీ కళ్యాణి అంతరంగం గిలగిలా కొట్టుకుపోతోంది.
మురళి చూపుల్లో, అతని మాటల్లో, అతను అలా గిరుక్కున వెనక్కు తిరిగి గబగబా నడిచి వెళ్ళిపోవటంలో స్పష్టంగా కనిపిస్తున్న తిరస్కారం, ఆ నిరాదరణ ఎంత మర్చిపోవాలనుకున్నా మరపు రాకుండా వెక్కిరిస్తూ బాధిస్తూ వెంటాడుతున్నట్లే ఉంది. మూడంకెలా ముడుచుకుపోయి అదే ధ్యాసగా పడుకున్న కళ్యాణి కాసేపటి తర్వాత పేలవంగా నవ్వుకుంది. ఇలాంటి బాధ, నిరాదరణ తనకి ఊహ తెలిసినప్పటి నుంచి అలవాటు పడిపోయే ఉంది. ఇది మరొక కొత్త అనుభవం. కళ్యాణి మనసు, ఆలోచనలు గతాన్ని నెమరు వేసుకోవటంలో మునిగిపోయాయి. గోదావరి జిల్లాలో పల్లె పట్నం కాని సామాన్యమైన ఊరు అది. 10 ఏళ్ల కళ్యాణి స్కూలుకు వెళ్ళి చదువుకుంటాను అంటూ మారం చేసినప్పుడు ఇదేం చోద్యమే అన్నట్లు బొగ్గలు నొక్కుకుంది వాళ్ళ అమ్మమ్మ కనకవల్లి. అంతవరకు ఆ ఇంటి ఆడపిల్లలు ఇంట్లో మాస్టర్ని పెట్టుకొని కొద్దో గొప్ప చదివిన వారే కానీ స్కూల్లో చేరటం, పరీక్షలు పాస్ కావటం అనేది జరగలేదు. అలాగే కళ్యాణికి, ఆమె అక్క వల్లికి చదువు చెప్పడానికి ఒక మాస్టర్ని ఏర్పాటు చేశారు. రోజు వచ్చి ఓ గంటసేపు కూర్చుని ఏదో మొక్కు చెల్లించినట్లు, పురాణం వినిపించినట్లు ఆ మాస్టర్ చెప్పే చదువుతో కళ్యాణి తృప్తి పడలేకపోయింది. అసలు చిన్నతనం నుండి కళ్యాణి తత్వం, అభిరుచులు ఆ ఇంటి వాతావరణానికి, ఆ మనుషుల అభిరుచులకి భిన్నంగా ఉంటూ ఉండటమే కాకుండా తను అనుకున్నది జరిగి తీరాలి అనే పట్టుదల కూడా ఉండేది. ఆ పట్టుదలే కళ్యాణి స్కూల్లో చేరటం విషయంలో కూడా తల్లి వనజాక్షి చేత సరే అనిపించేలా చేసింది. ఓ ఉదయం కళ్యాణి మేనమామ రాఘవులు ఆ పిల్లని వెంట పెట్టుకుని స్కూలుకు తీసుకువెళ్ళాడు. రాఘవులు కూడా కొన్నాళ్ల క్రిందట ఆ స్కూల్లో చదువుకున్నవాడే. 1వ క్లాసు 1 ఏడు, 2వ క్లాసు 2 ఏళ్ళు అన్నట్టుగా కొంతకాలం చదివి మానేశాడు మధ్యలోనే. తన సంగతి తెలియని వాళ్ళతో మాత్రం ఇక్కడ స్కూల్ ఫైనల్ అయిపోయింది, కాలేజీ చదువుకు మరొక ఊరు పోవటం ఇష్టం లేక చదవలేదు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. స్కూల్ని, అక్కడ పిల్లల్ని, చదువుని గురించి ఏమిటో ఊహించుకుంటూ పుస్తకాలు సర్ది పెట్టుకుంటున్న కళ్యాణికి అమ్మమ్మ తనకు చేయబోయిన ముస్తాబు విషయంలో మాత్రం బొత్తిగా నచ్చలేదు. అయినా చదువు విషయంలో తన పంతం నెగ్గింది కదా అనే తృప్తితో మరి పేచీ పెట్టకుండా ఊరుకుంది. తమకు కలిగింది 10 మందికి ఆడంబరంగా చూపించుకోవాలి అనే తహతహతో మనవరాలికి జానుడి వెడల్పు జరి అంచు పట్టు పరికణి కట్టి మెడలో 2 వరసల పలకసర్లు, చెవులకు ముత్యాలు కెంపులు పొదిగిన జోకాలు, జడకు బంగారపు జడగంటలు అన్నీ పెట్టి ముస్తాబు చేసి మరీ పంపించింది కనకవల్లి. కొత్తగా చేర్చుకోబోయే ముందు అందరినీ పరీక్ష చేసినట్లే కళ్యాణికి కూడా అన్ని సబ్జెక్టుల్లోనూ 4 ప్రశ్నలతో పేపర్లు ఇచ్చారు. వాటికి కళ్యాణి సమాధానాలు రాయటం, మాస్టర్లు చూసి పాస్ చేయటం, జీతం తీసుకుని రిజిస్టర్లో పేరు రాయించటం అన్నీ అయ్యేసరికి ఓ పూట గడిచిపోయింది. మధ్యాహ్నం క్లాసులు ప్రారంభమవుతూ ఉంటే ప్యూను రామస్వామి కళ్యాణిని వెంట పెట్టుకుని ఫస్ట్ వారం క్లాసుకు తీసుకువెళ్ళాడు. అంతకుముందే తరగతిలోకి వచ్చి పుస్తకం తెరవబోతున్న తెలుగు మాస్టారు కళ్యాణిని చూసి తెగ ముచ్చట పడిపోతూ, రామ్మ ఇలా కూర్చో అంటూ చిరునవ్వుతో పలకరించాడు. తెలుగు మాస్టారు అంటే అపర దుర్వాసుడే అని హడలిపోతూ ఆయన క్లాసులోకి రాకముందే అచ్చు పుస్తకాలు, నోటు పుస్తకాలు తెరిచిపెట్టుకుని ఎప్పుడు ఎవరిని ఏ ప్రశ్న వేస్తారో అనుకుంటూ గజగజలాడిపోతూ కూర్చునే 40 మంది అబ్బాయిలు, అమ్మాయిలు ఆయన కోపం సంగతి కూడా మర్చిపోయి ఆ కొత్త అమ్మాయిని చూస్తూ ఉండిపోయారు. బిడియంగా మెల్లగా లోపలికి వస్తున్న కళ్యాణిని ఎవరి మట్టుకు వారే తమ పక్కన కూర్చోబెట్టుకోవాలి అన్న సరదాతో కాస్త కాస్త సర్దుకుని పక్కన చోటు చూపించబోయారు అమ్మాయిలంతా. కానీ ఏ ఇద్దరి మధ్య ఇరుకుగా కూర్చోటం ఇష్టం లేని కళ్యాణి మరి కాస్త ముందుకు వెళ్ళి వెనక బెంచి చివరగా కూర్చుంది. ఆ చివర కూర్చున్న సుమతికి అందలం ఎక్కినంత సంతోషం కలిగింది. కలెక్టర్ గారి మనవరాలేమో, ఊహో కొత్తగా వచ్చిన డాక్టర్ గారి అమ్మాయి ఏమో అనుకుంటూ ఊహలల్లుకుంటూ ఎప్పుడు స్కూల్ అయిపోతుందా, ఎప్పుడు కళ్యాణిని గురించి వివరాలు తెలుసుకుందామా అన్న ఆత్రంతో ఆ పూట పాఠాలు కూడా శ్రద్ధగా వినటం మానేసి మధ్య మధ్య కళ్యాణ్ వైపు చూస్తూనే ఉన్నారు అమ్మాయిలంతా. చివరికి ఆఖరి పీరియడ్ కూడా అయిపోయి బెల్ మోగింది. మాస్టర్ ఇంకా పూర్తిగా గుమ్మమైన దాటకుండానే అమ్మాయిలంతా బిలబిలమంటూ కళ్యాణ్ చుట్టూ గుమ్ముగూడిపోయారు. నువ్వు రోజు ఇలాగే పట్టు పరికిణి కట్టుకుని గొలుసులన్నీ వేసుకుని వస్తావా? మీ అమ్మ వాళ్ళు ఏమీ అనరా? చిన్నపిల్లలు ఒక్కొక్కళ్ళం వెళ్ళొస్తూ ఉంటాం కదా, దారిలో దొంగలు ఎవరైనా ఉంటే ఎత్తుకుపోతారని నా మెడలో ఉండే ఆంజనేయ స్వామి బిళ్ళ కూడా తీసేసి దాచేసింది మా అమ్మ అంది సీతారత్నం అనే అమ్మాయి కళ్యాణి బట్టల వంక, నగల వంక ఆసక్తిగా చూస్తూ. మీ ఇల్లు ఎక్కడా? ఇది నేను పెద్ద బజార్లో నుంచి వెళ్ళి వంతెన దాటి వెళ్తాము. మీ ఇల్లు కూడా అటే అయితే మాతో కూడా రా అంది సావిత్రి అనే అమ్మాయి మరొక 2 జడల అమ్మాయి భుజం మీద చెయ్యి వేస్తూ.
అసలు మీ నాన్నగారి పేరేమిటి? ఆయనేం ఉద్యోగం చేస్తారు? మీరిక్కడికి కొత్తగా వచ్చారా? అడిగింది శమత్తకమణి. మిగిలిన వాళ్ళంతా ఈ ముఖ్యమైన ప్రశ్న వదిలేసి ఏమిటేమిటో అడుగుతున్నారు అన్న ధోరణిలో. ఒకేసారి అంతమంది చుట్టూ చేరి అలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే బిత్తరపోయినట్లు చూస్తూ నిలబడిపోయిన కళ్యాణి ఈ ఆఖరి ప్రశ్నతో మరీ కంగారు పడిపోయింది. ఆ పిల్ల కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగిపోయాయి. నాన్న, నాన్న పేరు అడుగుతున్నారు వీళ్ళు. తనేం చెప్తుంది? అమ్మ, అమ్మమ్మ, అక్కయ్య, మావయ్య తప్పితే నాన్న అని తను ఇంతవరకు ఎవరిని పిలవలేదే. ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్తుంది? కళ్యాణి ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా ఆ పిల్ల కళ్ళల్లో నీటి పొర కొంతమంది కంట పడనే పడింది. ఆ దైన్యాన్ని మరోలా అర్థం చేసుకున్నారు ఒకరిద్దరు. అయ్యో పాపం, మీ నాన్నగారు లేరా? చిన్నప్పుడే చచ్చిపోయారా? అంటూ సానుభూతి కురిపించబోయారు. నువ్వు మనూరి కలెక్టర్ గారు అమ్మాయి అనుకున్నాను, కాదుటగా అని ఒకరు. కొత్తగా వచ్చిన డాక్టర్ గారు మనవరాలు అనుకున్నాను. ఓహో, పాపం కళ్యాణి నాన్నగారు లేరుట అని ఒకరు. జాలి వలక వస్తూ ఉంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని కళ్యాణికి భోరుని ఏడవాలనిపించింది. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. కానీ ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవటానికి ధైర్యం చాలలేదు. ఇవాళ తప్పించుకుని వెళ్తుంది, వీలైతే రేపు కూడా తప్పించుకుంటుంది. కానీ అలా ఎంతకాలం జరుగుతుంది? ఏదో ఒకనాటికైనా ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టుకోకుండా ఊరుకుంటారా? అదే ఏమని చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే తన అమ్మమ్మ పేరు ఆ ఊళ్ళో అందరికీ తెలిసుంటుందని, ఆమె పేరు చెప్పగానే తను ఫలానా అని వాళ్ళంతా గ్రహించుకోగలరని ఆ చిన్నారి మనసులో ఓ నమ్మకం లాంటి భావన కలిగింది. అందుకే మెల్లగా, మా అమ్మమ్మ పేరు కనకవల్లి అంది. కనకవల్లా? 5-6 కంఠాలు ఒకేసారి అడిగాయి. అంటే ఎవరు, ఎక్కడుంటారు? ఏ జమీందారుని గురించో వినబోతున్నట్లు ఆసక్తిగా కళ్ళు విప్పార్చుకుని మరీ చూశారు. కానీ అంతకన్నా మరి వివరాలు చెప్పగలిగే శక్తి కానీ ఆసక్తి కానీ కళ్యాణికి లేకపోయింది. అందుకే అసలు ఆ ప్రశ్నే వినిపించుకున్నట్లు నేను వెళ్తున్నా అంటూ సంచి భోజాన తగిలించుకొని క్లాస్ బయటకు వచ్చేసింది. కొద్ది రోజుల్లోనే కళ్యాణి ఎవరో ఇంచుమించు అందరికీ తెలిసిపోయింది. ఆ పిల్ల నోరు విప్పి చెప్పుకోనక్కర్లేకుండానే. మొట్టమొదటి రోజు క్లాస్ అందరినీ ఆకట్టేసుకున్న కళ్యాణికి క్రమంగా సరదాగా మాట్లాడే తోడు కూడా కరువైపోయినట్లయింది. కళ్యాణి ఒక జట్టు, మిగిలిన అమ్మాయిలంతా ఒక జట్టుగా చీలిపోయారు. ఎప్పుడైనా ఓ కొత్త అమ్మాయి చేరటం తటస్థిస్తే క్లాస్ అందరిలోకి చుక్కల్లో చంద్రుడిలా మెరిసిపోతున్న కళ్యాణి స్నేహం కోసం తెగ ఉబలాట పడిపోయి తనే పలకరించి స్నేహం కలుపుకునేది. కానీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ కళ్యాణి పట్ల అయిష్టత ఏర్పరచుకొని రెండో జట్టులో చేరిపోయేది. వాళ్ళకి కళ్యాణికి మధ్య ఏనాడు పోట్లాట జరగలేదు, మాట పెరగలేదు. కానీ వాళ్ళ చూపులలో, నడవడిలో, నువ్వు మాతో స్నేహం చేయటానికి అర్హురాలివి కాదు, మేము పరువు ప్రతిష్ట కలిగిన గొప్ప కుటుంబాల్లో నుంచి వచ్చిన అమ్మాయిలం, మాలాంటి మర్యాదస్తులతో నువ్వెక్కడ సరితూగగలవు అనే భావం కళ్యాణి స్పష్టంగా గుర్తించగలిగేది. నన్ను చూస్తేనే వీళ్ళకు అలుసు యావగింపు, నాతో ఎవ్వరూ కలవరు అనుకుంటూ విలవిల్లాడిపోయేది ఆ పసి మనసు. ఇంట్లో మనుషులన్నా పరిసరాలన్నా కళ్యాణికి మొదటి నుండి యావగింపే. ఇంకా స్కూల్లో ఉన్న కాసేపైనా తనతో సరదాగా కబుర్లు చెప్పి తనని ఓ స్నేహితురాలిగా అభిమానించే వ్యక్తి కూడా కరువవటంతో మనసు ఎంతగానో గాయపడినా, నేను బాగా పెద్ద చదువులు చదువుకుంటాను, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను, మర్యాదగా ఎంతో గౌరవంగా బ్రతుకుతాను అనుకుంటూ భవిష్యత్తులోకి దృష్టి సారించి చూస్తూ తోటి పిల్లల నిర్లక్ష్యాన్ని అలక్ష్యం చేయటం అలవాటు చేసుకుంది. స్వతహాగా తెలివిగలది కావటం వల్ల ఇంట బయట స్నేహితులు అనేవాళ్లు లేక పుస్తకాలని ఆప్తులుగా చేసుకొని అస్తమానం కాలం గడపటం వలన కళ్యాణి ఎప్పుడు క్లాసులో ఫస్ట్గానే వస్తూ ఉండేది. అది కూడా మిగిలిన వాళ్ళకి ఒంటికి కారం రాసుకున్నట్లే ఉండేది. కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటంతో పాటు కొంతమంది మగపిల్లలు ఆడపిల్లల్ని ఏడిపించే పద్ధతిలోనూ మార్పులు వచ్చాయి. వాళ్ళ అల్లరికి అందరిలోకి ఎక్కువగా కళ్యాణే గురవుతూ ఉండేది. సహాధ్యాయునులను ఇలా ఏడిపించి వాళ్ళు పొందే ఆనందం ఏమిటి? చిన్న క్లాసుల్లో ఎంతో అమాయకంగా ఉంటూ తోటి విద్యార్థులను తోబుట్టువులాగా అభిమానిస్తూ ఉండే విద్యార్థుల్లో కొంతమంది కాస్త వయసు వచ్చేసరికి ఇలా అల్లరి మొక్కలా ఎలా తయారవ్వగలరు? వాళ్ళ తోబుట్టువులను కూడా ఇలాగే ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనే వాటి గురించి ఎన్నిసార్లు ఆలోచించినా కళ్యాణికి సమాధానం దొరికేది కాదు. ఓ ఉదయం క్లాసులోకి వచ్చి పుస్తకాలు డస్క్లో పెట్టుకోబోయింది.
చేతికేదో గట్టిగా తగిలినట్లయింది. పరధ్యానంగా ఉండటం వల్ల ఉలిక్కి పడికేవుమంది. మిగిలిన అమ్మాయిలంతా తెల్లబోయి చూశారు. కళ్యాణి ధైర్యం చేసి చెయ్యి లోపలికి పెట్టి ఆ వస్తువు బయటికి తీసింది. ఉల్లిపాయల వాసన పట్టి అదొక చిన్న పకోడీల పొట్లమని ఎవరైనా ఊహించుకుంటారు. కళ్యాణి మనసు భగ్గుమని మండిపోయినట్లయింది. ఏం చెయ్యాలి తనిప్పుడు? ఈ పొట్లం తీసుకుని వెళ్ళి హెడ్ మాస్టర్కి చూపిస్తేనో అనే ఆలోచన కూడా వచ్చింది. మళ్ళీ అంతలోనే ఆ ఉద్దేశము మార్చుకుంది. సరే, ఇప్పటికి ఊరుకుంటాను. రిపోర్టులు అవి చేసి స్కూల్ అంతటిలో అల్లరి పట్టం ఎందుకు అనుకుంటూ ఆ పొట్లాన్ని కిటికీలో నుంచి గ్రౌండ్లోకి విసిరేసింది చేత్కరిస్తూ. ఒక ఆడపిల్ల కోపంగా చూస్తేనూ, యావగింపుతో చీత్కారం చేస్తేనూ అల్లరి కుర్రాళ్ళు అందరూ బుద్ధి తెచ్చేసుకుంటారు అనుకోవటం పొరపాటే. అదే జరిగింది కూడా. ఓ రోజు కళ్యాణి డెస్క్లో ప్రేమలేఖ. రాసినవాడి ఊరు పేరు ఏమీ లేదు. కాగితం తీసి చూడగానే కళ్యాణికి పరిస్థితి అర్థమైపోయింది. కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. దాన్ని ఉండ చుట్టూ చేతిలో పట్టుకుని మరు క్షణంలోనే క్లాసులోంచి బయటకు నడిచింది. తల ఉంచుకుని ఏదో రాసుకుంటున్న పురుషోత్తం గారు ఎవరో వచ్చిన అలికిడయి తలెత్తి చూశారు. కళ్యాణిని ఆయనకు చూపించి ఇక తను వచ్చిన పని అయిపోయింది అన్నట్టు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు స్కూల్ బంట్రోతు. వినయంగా బయటకు నమస్కారం చేసి తన పేరు క్లాసు చెప్పి ఉత్తరం ఆయన టేబుల్ మీద పెట్టింది కళ్యాణి. ఏమిటిది అంటూనే అది తెరిచి చదివారు. తుంటరి మోక, వీళ్ళకి చదువు సంచయి ఏమీ అక్కర్లేదు. కేవలం అల్లరి చేయటానికే స్కూల్కి వస్తున్నారలే ఉంది. పేరు రాయటానికి కూడా ధైర్యం లేకపోయింది కాబోలు. ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు, స్కూల్కి అంతటికి చెడ్డ పేరు వస్తుంది అంటూ ఏక బిగిని ఆయనలో ఆయన అనుకుంటున్నట్టుగాను కళ్యాణ్తో చెప్తున్నట్టుగాను కూడా అని, నేను కనుక్కుంటానులేమ్మా, నీకేం భయం లేదు, క్లాస్కి వెళ్ళు అన్నాడు వాత్సల్యం ఉట్టిపడుతూ ఉండగా. ఆ కళ్యాణి ఎవరో ఆయన ఊహించుకోగలిగారు. మనసులోనే ఆయన పట్ల కృతజ్ఞత తెలుపుకుని మరొకసారి నమస్కారం పెట్టి తల ఉంచుకుని మెల్లిగా యువతలకు వచ్చేయబోయింది. అంతలోనే మరేదో గుర్తుకు రావటం వలన చటుక్కున్న గడపలోనే ఆగిపోయి వెనక్కు తిరిగింది. అంతే. ఆ అమ్మాయిలో అణువణువు అవమానంతో ఆవేదనతో దహించుకుపోయింది. ఇన్నాళ్ళు బాధ్యత తెలియని విద్యార్థుల చర్యలనే నిరసిస్తూ వచ్చింది. కానీ ఇవాళ ఒక బాధ్యత గల హోదాలో ఉన్న వ్యక్తి, ఆ విద్యార్థినుల వయసు గల బిడ్డల తండ్రి పురుషోత్తం గారి కళ్ళు నిర్లక్ష్యంగా అవహేళనపూర్వకంగా నవ్వుతున్నాయి. ఆయన పెదవుల మీద వక్రహాసం. ఒక్క క్షణం కళ్యాణి స్తంభించిపోయినట్లే అయ్యింది. వెళ్ళిపోతుంది అనుకున్న కళ్యాణి అలా హఠాత్తుగా వెనక తిరగడంతో తబ్బిబ్బుపడి చటుక్కున తన మొహంలోని భావాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, ఏమ్మా అన్నారు పురుషోత్తం గారు అప్పటికప్పుడు గొంతు నిండా ఆదరం నింపుకోవటానికి ప్రయత్నిస్తూ. అబ్బే ఏం లేదండి. మనసు మండిపోతున్నా పైకి మర్యాదగానే సమాధానం చెప్పి మెల్లిగా బయటకు వచ్చేసింది. గతంలో తనకు జరిగిన అవమానాలన్నింటినీ గురించి ఇక ఆయనకు చెప్పబుద్ధి కాలేదు. తానంటే మంచి అభిప్రాయం ఆదరణ లేని వ్యక్తితో ఇంకొకరి గురించి ఫిర్యాదు చేసుకోవటం ఏమిటనిపించింది. పురుషోత్తం గారి ప్రవర్తన తలుచుకుంటే మాత్రం ఆమె ఒంటి నిండా తేళ్లు జెర్రులు పాకుతున్నట్లుంది. తనను చూసి హేళనగా నవ్వుతున్నాడు. గురివిందగింజ సామ్యం ఇదే కాబోలు. తనను గురించి నాకేమీ తెలియదని అనుకుంటున్నాడు కాబోలు అనుకుంది కసిగా. కనకవల్లి ఇంటి పక్కనే ఉండే మోహనాంబ ఇంటికి పురుషోత్తం గారు రావటం పోవటం కళ్యాణి చాలాసార్లు చూసింది. మేడ మీద గదిలో కూర్చుని ఉండే కళ్యాణిని ఆయన చూడలేకపోయేవాడు. కానీ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉండే ఆయన్ని కిటికీలో నుంచి కళ్యాణి స్పష్టంగానే చూడగలిగేది. ఆయన నడవడి గురించి మంచి అభిప్రాయం లేకపోవటం చేతనే ఇన్నాళ్ళు ఎంతమంది ఎన్ని విధాలు ఏడిపిస్తున్నా ఆయనతో ఫిర్యాదు చేసుకోవాలనిపించలేదు. కానీ పరిస్థితి అంతకంతకు మితిమీరిపోతూ ఉండటం వల్లనూ, కొన్నాళ్ల క్రిందట మరో క్లాసులో ఒక అమ్మాయికి ఎలాంటి అవమానమే జరిగితే ఆయనకు తెలిసి గట్టి చర్య తీసుకోవటం వలన ఆయనతో చెప్తేనే బాగుంటుంది అనే నిశ్చయానికి వచ్చింది. అంతేకాదు, వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి వాడైనా కానీ ఆయనలో ఎలాంటి బలహీనతలైనా ఉండని ఓ సంస్థకి అధికారి హోదాలో ఉన్నవాడు, అందులోనూ పిల్లలకు చదువు సంచలు వచ్చేలా చూడటమే కాదు, వాళ్ళ నడవడి ప్రవర్తన తీర్చిదిద్దవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆ దక్షత కూడా ఆయనకు ఉంది అనిపించడం చేతనే మరో ఆలోచనకు తావివ్వకుండా ఆయన సహాయాన్ని అర్థించింది. ఆయన ఇంత వెకిలిగా ఇలా బయటపడిపోతాడు అనే ఊహ కూడా రాలేదు. నువ్వంటే ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉంటేనే ఆ విద్యార్థుల మీద తగిన చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారుగా. ఎలాగో 2 ఏళ్లు కళ్ళు మూసుకుంటే ఈ స్కూల్ చదువు అయిపోతుంది అంటూ మనస్సు మరొక మూల నుంచి గొణిగింది. ఊహు, లాభం లేదు.
అభిమానం, గౌరవం లేకపోతే మానే. స్పష్టంగా కనిపిస్తున్న ఇంతటి నిరాదరణ నేను భరించలేను అనుకుంటూ క్లాసులోకి అడుగుపెట్టింది. పుస్తకాలు చేతిలోకి తీసుకొని వచ్చేయబోతూ ఉంటే ఒక్కసారిగా దుఃఖం పెళ్ళుపుకి వచ్చింది. మాస్టర్ క్లాసులోకి రాకముందే తను బయటపడాలనే ఉద్దేశంతో గబగబా అడుగులు వేసుకుంటూ స్కూల్ గేటు వైపు వెళ్ళిపోయింది. ఇంటి నుండి వెళ్ళిన అరగంటకే మళ్ళీ తిరిగొచ్చిన కూతుర్ని చూసి వనజాక్షి మొదట తెల్లబోయినా ఏమీ అడగలేదు. కళ్యాణి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి పుస్తకాలు అలమారులోకి గిరవాటి వేసి మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు విని విస్తుపోతూ లోపలికొచ్చింది. కూతురి పక్కనే కూర్చుని అనునయంగా వెన్ను నిమురుతూ, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలేం జరిగింది? పుస్తకం ఏమైనా మర్చిపోయావేమో, తీసుకువెళ్ళటానికి మళ్ళీ వచ్చావనుకున్నాను. ఇదేమిటి అంటూ బుజ్జగించి అడగటం మొదలుపెట్టింది. తల్లి అలా అడుగుతున్న కొద్దీ కళ్యాణిలో దుఃఖం మరీ పొంగుకొచ్చింది. మీ అందరి మాటలు కాదని వెళ్ళాను, పరాభవం పొంది తిరిగి వచ్చాను. నా జన్మ హేయమైనది. 10 మంది లోకుగా వేలెత్తి చూపించగలిగే ఆట బొమ్మను నేను అన్న ఊహలతో మరీ కుమిలిపోయింది. చివరికి కాసేపటి తర్వాత తల్లి బ్రతిమాలగా ఎలాగో దుఃఖాన్ని దిగమింగి జరిగిందంతా చెప్పింది. ఇంక నేను ఆ స్కూల్ మొహం చూడను అంది. పోనీలే, ఇప్పుడు నేను చదువుకోమని ఎవరు బలవంతం పెట్టారు? హాయిగా ఇంట్లోనే ఉండు అంది వనజాక్షి. ఊహు, నేను కనీసం మెట్రిక్ అయినా పాస్ కావాలి. ప్రైవేటుగా చదివి పరీక్షకు వెళ్తాను అంది. ఇంట్లో వాళ్ళందరూ సరే నీ ఇష్టం అనక తప్పలేదు. కానీ కళ్యాణికి ప్రైవేట్ చెప్పటానికి మాస్టర్ దొరకటం మాత్రం గగనమైపోయింది. ఆ ఇంటి గడపలో అడుగుపెట్టి ఆ అమ్మాయికి చదువు చెప్పడానికే తమ పరువు మర్యాద గంగలో కలిసిపోతాయి అన్నట్లు భయపడిపోయారు చాలామంది. తమకు స్వయంగా అభ్యంతరం లేకపోయినా నలుగురు చెవులు కొరుక్కుంటారేమో అనే సంకోచంతో వెనక్కు తీశారు కొంతమంది. చివరికి ఎలాగో ఓ మాస్టర్ దొరికాడు. కళ్యాణి మెట్రిక్ పాస్ అయింది. ఈలోగా ఇంట్లో అనేక రకాల గొడవలు, రోజు ఏదో ఓ రాద్ధాంతం. అబ్బా, అది ఒక నరకమే అనిపించింది కళ్యాణికి. ఆ నరకాన్ని నుండి బయటపడటానికి మాత్రం ఎన్ని గొడవలు జరిగాయని. నా దారిని నన్ను బ్రతకనివ్వకపోతే ఎందులో నేను పడి చచ్చిపోతాను అని కళ్యాణి ఆఖరి అస్త్రం ప్రయోగించడంతో వాళ్ళంతా కాస్త వెనక్కు తగ్గారు. కానీ ఆమె ఇల్లు విడిచి వచ్చేస్తూ ఉంటే, నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే? 4 అక్షరం ముక్కలు వంట పట్టించుకుని మాకే నీతులు బోధిస్తున్నట్టు మాట్లాడుతున్నావు కానీ అంది అమ్మమ్మ కనకవల్లి అక్కసు పట్టలేక. పర్వాలేదు వెళ్ళని అమ్మా, ఒకసారి మోసపోతే అప్పుడు బుద్ధి తెచ్చుకుని మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తుంది అన్నాడు రాఘవులు. నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రాకపోతే బ్రహ్మచారినిగానే జీవితం అంతా గడిపేస్తాను. ఈ ప్రపంచంలోని మనుషులని వాళ్ళ తత్వాలని అర్థం చేసుకోలేక ఎవరి చేతనైనా మోసగించబడటం అనేది జరిగితే ఈ గుక్కిడి ప్రాణం తీసుకుంటానే కానీ మళ్ళీ మీ ఆశ్రయాన్ని మాత్రం కోరను అని బింకంగా ధైర్యంగా సమాధానం చెప్పి మరీ వచ్చేసింది. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే విషయంలో చాలాసేపు ఏ నిర్ణయానికి రాలేకపోయింది. కానీ చివరికి తన వాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటమే బాగుంటుందనిపించి హైదరాబాద్కి టికెట్ తీసుకుని రైలు ఎక్కి కూర్చుంది. హైదరాబాద్ స్టేషన్లో రైలు ఆగగానే తోటి ప్రయాణికులతో పాటు ప్లాట్ఫామ్ మీద పాదం మోపిన కళ్యాణి కాళ్ళు ఒక్కసారిగా వణికాయి. పుట్టిన ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళని తాను ఈ మహానగరంలో ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది, ఎక్కడ తలదాచుకుంటుంది అనే ఆలోచన వచ్చి మనసంతా ఎలాగో అయిపోయింది. మిగిలిన ప్రయాణికులంతా హడావుడిగా కూలీల నెత్తిన సామాను పెట్టి ప్లాట్ఫామ్ దాటి బయటకు వెళ్ళిపోవటానికి ఆతృత పడిపోతున్నారు. కొంతమంది తమను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన వాళ్లతో సంతోషంగా కుశల ప్రశ్నలు వేసి గలగలా కబుర్లు వేసుకుంటున్నారు. వీళ్ళంతా ఎంత అదృష్టవంతులు! తమ రాక కోసం ఎదురు చూస్తున్న ఆప్తులు ఇలా వచ్చి పలకరించడం ఎంత అందంగా ఉంటుంది. అదిగో ఆ వెళ్తున్న వాళ్ళ కోసం ఎవరూ వచ్చినట్లు లేరు. అయినా వాళ్ళు ఏ రిక్షాన మాట్లాడుకుని ఇల్లు చేరుకుంటారు. అక్కడ వీళ్లను ఆప్యాయంగా పలకరించి ఆదరంగా లోపలికి తీసుకువెళ్లే బంధువులు అయిన వాళ్ళు ఉంటారు. ఎవరూ లేకపోయినా కేవలం సరదాగా పట్టణం చూడటానికి వచ్చేవాళ్ళు, ఇక్కడ పని ఉండి వచ్చేవాళ్ళు ఏ హోటల్లోనో దిగి సరదాగా 4 రోజులు ఉండిపోతారు. కానీ నేనొక్కదాన్ని అని బెంబేలు పడిపోతున్న మనసును ఒక్క క్షణంలోనే అదుపులోకి తెచ్చుకుంది. ఛా, ఏమిటి బేలతనం! అందులోనూ ఇలాంటి సమయంలో నాకొచ్చిన భయమేమీ లేదు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయే లోపున ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. ఇంత మహాపట్నంలో నేను తలదాచుకోవటానికి కనీసం ఒక గదైనా దొరకపోదు.
నువ్వు మాత్రం నా ధైర్యాన్ని దిగతోడకు. మనసును మందలించి సూట్ కేసు చేత్తో పట్టుకుని గబగబా అడుగులు వేసుకుంటూ స్టేషన్ దాటి బయటకొచ్చింది. రిక్షా కావాలమ్మా అని అడిగిన వాడితో గీసి గీసి బేరం చేయకుండా తిన్నగా ఓ హోటల్కి తీసుకువెళ్ళమని చెప్పింది. రిక్షా దిగి లోపలికి వెళ్ళి కడుపు నిండా టిఫిన్ తిని కాఫీ తాగి పెట్టి చేత్తో పట్టుకుని బయటకు వచ్చేసరికి ఇందాకటి రిక్షా అబ్బి ఎదురుగా కనిపించాడు. అతనికి మరే బేరం దొరకలేదులా ఉంది. మిగిలిన రిక్షా వాళ్ళతో బాతాఖాని కొడుతున్నాడు. కళ్యాణిని చూడగానే కబుర్లాపి రిక్షా కావాలా అన్నట్టు చూశాడు. కళ్యాణి మాట్లాడకుండా ఎక్కి కూర్చుని హిమాయత్ నగర్ పోని అంది. రిక్షా 4 అడుగులు వెళ్ళాక, చూడు కొంచెం ఆలస్యమైనా తొందర చేయకు, నీ కష్టం ఉంచుకోను. హిమాయత్ నగర్లో కానీ ఆ చుట్టుపక్కల కానీ నాకు ఒక చిన్న ఇల్లు కావాలి. సరే ఏది దొరకపోతే ఇవాళకి సత్రంలోనే ఉండిపోతానులే. నువ్వు మాత్రం కాస్త ఓపిగ్గా 4 పేటలు చూపించాలి అంది. హోటల్లో టిఫిన్ తీసుకుంటున్నప్పుడు పక్కనున్న వాళ్లతో మెల్లిగా మాటలు కలిపి ఇక్కడ పేటల పేర్లు బజార్ల పేర్లు అవి తెలుసుకుంది. ఆ రిక్షా అతను చాలా నెమ్మదైనవాడు. ఈ పేట కాకపోతే మరొక పేట అంటూ ఓపిగ్గా 4 చోట్లకి తీసుకువెళ్ళాడు. చివరికి మధ్యాహ్నం అయ్యేసరికి కాచిగూడ స్టేషన్ దగ్గరలోనే ఓ ఇంట్లో 2 గదుల వాటా కుదిరింది. ఇంతవరకు అదృష్టవంతురాలనే. ఇప్పటిదాకా ఈ ఇళ్ళు గల వాళ్ళందరూ వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రాణం పోయినట్లయింది. వాళ్ళ ధోరణి చూస్తూ ఉంటే అసలు తలదాచుకోవడానికి తావే దొరకదేమో అని భయం పుట్టింది. వీళ్ళెవరో పాపం 4 ప్రశ్నలు వేసినా నేను చెప్పిన సమాధానాలు నమ్మి ఇప్పటికిప్పుడు నాకు ఇల్లు ఇవ్వటానికి ఒప్పుకున్నారు అని సంతోషిస్తూ రిక్షా అతను అడిగిన దానికంటే మరొక రూపాయి ఎక్కువ ఇచ్చి పంపించింది. ఇక మర్నాటి నుంచి ఉద్యోగాన్వేషణలో పడింది. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది. మరెన్నో ఆఫీసులకు అప్లికేషన్లు పంపించింది. ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. కానీ నెల తిరిగేసరికి 5-6 ఏళ్లలో ట్యూషన్లు మాత్రం దొరికాయి. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.